ఏషియా కప్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వనుంది. అండ్ ఈసారి ఏషియా కప్ టీ20 ఫార్మాట్లో ఆడనున్నారు. సో ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అయ్యే ఏషియా కప్ స్క్వాడ్లో ఎవరుంటారో అండ్ ఆ 15 ప్లేయర్స్ ఎవరో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏషియా కప్ స్క్వాడ్లో ఎవరుంటారో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏషియా కప్ స్క్వాడ్ గురించి మాట్లాడే ముందు రీసెంట్ గా ఇండియా ఆడిన టీ20 సిరీస్ స్క్వాడ్లో ఎవరున్నారో అండ్ ఆ సిరీస్ లో ఆడిన ప్లేయర్స్ నుండి ఏషియా కప్ కి ఎవరు సెలెక్ట్ అవుతారో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ క్యాలెండర్ స్టార్టింగ్ లో ఇండియా ఇంకా ఇంగ్లాండ్ మధ్య 5 టీ20 మ్యాచ్ సిరీస్ జరిగింది. అందులో శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా అండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ గా శివం దుబే, హార్దిక్ పాండ్యా అండ్ నితీష్ కుమార్ రెడ్డి, ఫినిషర్ గా రింకు సింగ్ అండ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ గా అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్స్ గా రవి బిష్ణే అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ ఫాస్ట్ బౌలర్స్ గా మొహమ్మద్ షమి, హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ సింగ్ ఈ స్క్వాడ్ లో ఉన్నారు. అండ్ ఇప్పుడు అదే స్క్వాడ్ తో వెళ్తుందా అంటే తప్పకుండా వెళ్ళదు. ఎందుకంటే ఐపీఎల్ లో బాగా పర్ఫామ్ చేసిన కేఎల్ రాహుల్ అండ్ ప్రసిద్ కృష్ణ వంటి ప్లేయర్లు సెలెక్టర్ దృష్టిలోకి వచ్చారు. అండ్ వారితో పాటు ఒకే సీజన్ లో 600+ రన్స్ తో 170+ స్ట్రైక్ రేట్ తో సూపర్ గా ఆడిన శ్రేయస్ అయ్యర్ కూడా సెలెక్టర్ దృష్టిలోకి వచ్చాడు. అండ్ ఏషియా కప్ కి నా ప్రాబబుల్ 15 గాని చూస్తే ఓపెనర్స్ గా మంచిగా పర్ఫామ్ చేస్తున్న అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెనర్స్ గా ఆడతారు. అండ్ సంజు శాంసన్ ప్రస్తుతం ఈ ఫార్మాట్ లో వికెట్ కీపర్ గా మొదటి రేస్ లో ఉంటాడు. ఈ ఓపెనర్స్ రేస్ లో శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ యాజ్ ఏ కెప్టెన్ గా వన్ డౌన్ లో ఆడతాడు. అండ్ సౌత్ ఆఫ్రికా పై బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ చేసిన తర్వాత డొమెస్టిక్ లో కూడా బాగా పర్ఫామ్ చేసి ఒక డీసెంట్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ తో తిలక్ వర్మ నంబర్ 4 లో ఆడతాడు. అండ్ నంబర్ 5 లో శుభం దుబే ఇంగ్లాండ్ పైన బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ తన ప్లేస్ లో ఒక సూపర్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ తో శ్రేయస్ అయ్యర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ నంబర్ 6 లో హార్దిక్ పాండ్యా సీనియర్ ఆల్రౌండర్ గా ఉంటాడు. నంబర్ 7 లో రింకు సింగ్ అంత గొప్ప ఫామ్ లో లేడు కాబట్టి తన ప్లేస్ లో యాజ్ ఎ ఫినిషర్ గా పంజాబ్ కింగ్స్ కు మంచి రిజల్ట్స్ ఇచ్చిన శశాంక్ సింగ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ నంబర్ 8 లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ యాజ్ ఎ ఫ్లోటర్ గా నంబర్ 3 నుండి డౌన్ ద ఆర్డర్ ఎక్కడైనా ఆడతాడు. అండ్ నంబర్ 9 లో ఈ ఫార్మాట్ లో ఇండియా తరపున హైయెస్ట్ వికెట్ తీసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ ఆడతాడు. ఈ మధ్య జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ లో వర్క్ లోడ్ బ్యాలెన్స్ అని బుమ్రాను 3 మ్యాచెస్ ఆడించారు. అండ్ బుమ్రా ఇంగ్లాండ్ పైన 5th టెస్ట్ కూడా ఆడలేదు. అంటే ఆల్మోస్ట్ 50 డేస్ ఈ ఏషియా కప్ కి ముందు రెస్ట్ దొరికినట్టే కాబట్టి ఈ ఏషియా కప్ లో తను తప్పకుండా ఆడాలి. అండ్ నంబర్ 10 లో బుమ్రా అండ్ నంబర్ 11 లో వరుణ్ చక్రవర్తిని తప్పకుండా ఆడిపిస్తారు. అండ్ ఇక బెంచ్ పైన కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ అండ్ ప్రసిద్ కృష్ణ ఉంటారు. కృణాల్ పాండ్యా పేరు కూడా బాగానే వినిపిస్తుంది కానీ బెంచ్ కే సెటిల్ అవ్వచ్చు అన్లెస్ అండ్ అంటిల్ ఇంజురీ లేదా రీప్లేస్మెంట్ అయితే తప్ప తనకి ఛాన్స్ రాకపోవచ్చు. అండ్ ఇది ఏషియా కప్ యొక్క నా స్క్వాడ్. అండ్ ఏషియా కప్ స్క్వాడ్ లో మీరు ఎవరు ఉంటారు అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.